యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు సర్వ మానవాళికి, జగత్ ప్రపంచానికి, క్రైస్తవ మతానికి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఏదైనా సంవత్సరంలో ఏదైనా ఒక సంతోషకరమైన రోజు ఉందంటే ఇక క్రిస్మస్ రోజు అనే చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఆనందాన్ని పంచేటటువంటి పండుగ ఇక క్రిస్మస్ పండుగ. ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండేటటువంటి పండుగ ఇక క్రిస్మస్ పండుగ. అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక క్రిస్మస్ పండుగ అంటే మనిషిలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించేటటువంటి పండుగ ఉంటాం. నేను ఎటువంటి బట్టలు కొనాలి, నేను ఏ విధంగా పండుగ చేసుకోవాలి, ఈ సంవత్సరం కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకున్నట్టుకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయసీమలోని నజరేతు నుండి యూదయసీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థము చేయబడిన ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి నేర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసమును చేయము. ఎలైనా వారి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లను బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా జగత్ గురువును మా దోస్తపు రాజాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులందరినీ గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరియున్న ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకించి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు అన్నికి నుండి మమ్మ రక్షింపుము. మా ఈరోజు కుమారమనే శివతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పాలద్రోలెను. జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీదికి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ఆ దివ్య బాలి యేసు ప్రేమలో జీవించండి.
Thank